ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతుంటే కరువు సీమ అనంతలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. 4 రోజులుగా మేఘాలు ఊరిస్తున్నా చినుకు జాడలేదు. ఈ ఖరీఫ్లో తొలకరి వర్షాలకు పంటలు సాగు చేసిన రైతులు వాన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు కారణాలేంటిన అంశాలపై వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త నారాయణ స్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చినుకు జాడ లేకుండా పోయింది. రైతులు విత్తనం సిద్ధం చేసుకొని రోజు ఆకాశం వంక చూడటం తప్ప చినుకు మాత్రం రాలని పరిస్థితి ఏర్పడింది. తొలి రోజుల్లో వేసిన పంటలు కూడా మొక్క దశలో ఉండి ఈ తీవ్రమైన గాలితో అవి వాడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి మనతో ఉన్నారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చూస్తుంటే రోజు మేఘాలు వస్తున్నాయి, దట్టమైన మేఘాలు వస్తున్నాయి. వర్షం కురుస్తుంది అనుకున్న క్షణంలోనే తేలిపోతున్న పరిస్థితి ఉంది. విపరీతమైన గాలి, వీటన్నిటితో అసలు ఎందుకు ఇంత వర్షాభావ పరిస్థితులు తలెత్తడం? మనకు అనుకున్న విధంగానే 3-4 రోజులు ముందుగానే మనకు నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించడం జరిగింది. కాకపోతే మనం ఆశించిన స్థాయిలో జూలైలో మనకు అధిక వర్షపాతము నమోదవుతుందని కూడా ఐఎండీ వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఇంకా అది హ్యాంగ్ ఓవర్ స్టేజ్లో ఉండి అది తటస్థ స్థాయికి ఇప్పుడు చేరుతూ ఉంది. వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మంచిగా అధిక వర్షపాతాలు నమోదవుతుంది. కాకపోతే అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే మంచి మేఘాలు ఉన్నాయి. దాంతోపాటు యొక్క గాలి వేగము దాదాపు 22 నుంచి 25 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వీస్తున్నాయి. దానివల్ల మనకు క్లౌడ్స్ మేఘాలు మనకు కురవని పరిస్థితి ఉంది. కాబట్టి మనకు దీనివల్ల మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల అనంతపురం జిల్లాలో రాబో 3-4 రోజుల్లో ఒక మోస్తరు పడేటువంటి అవకాశం ఉంది అనేసి వాళ్ళ ఐఎండీ వాళ్ళు మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. మనకు 25 తర్వాత మనకు ఈ యొక్క ఋతుపవనాలు బలపడి మనకు సాధారణ వర్షపాతము పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాదాపు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి 50 రోజులు దాటిపోయింది. అయినా ఇప్పటిదాకా ఒక మోస్తరుగా వర్షం కురిసిన పరిస్థితి లేదు. దీనికి కారణాలు ఏంటి? ప్రధానంగా దీనికి అంతా కూడా ప్రధానమైనటువంటి కారణం మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎల్నినో ప్రభావం వల్ల అది ఇంకా మనకు ఒక తటస్థ స్థాయికి చేరి మనకు లానినా కండిషన్స్ అంటే మంచి ఫేవరబుల్ కండిషన్ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు రావడానికి మనకు ఆగస్టు మొదటి పక్షం నుంచి మంచి వాతావరణం అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎంత వర్షపాతం ఉండాలి, ఎంత కురిసింది? దాదాపు మనకు 45 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవ్వాలి. ఓన్లీ 15 మిల్లీమీటర్లు మాత్రమే మనకు మన అనంతపురం జిల్లాలో నమోదు కావడం జరిగినది. అది కూడా మనకు రెయినీ డే అంటే మనకు వర్షపాతంగా పరిగణించేటువంటి వర్షపాతమే నమోదైంది. ఈ యొక్క 15 మిల్లీమీటర్లు కూడా విత్తనం వేసుకోవడానికి అనుకూలమైనటువంటి వర్షపాతం అనేది నమోదు అవ్వడం లేదండి ఇంతవరకు కూడా. కాకపోతే మనకు ఇప్పటి నుంచి 25 తర్వాత మంచి వర్షపాతము నమోదవుతుందని ఆశాభావము వ్యక్తం చేస్తున్నామండి. దాదాపు మనకు ఉమ్మడి జిల్లాలో 8.5 లక్షల హెక్టార్లలో మనకు సాధారణమైనటువంటి సాగు చేసేటువంటి భూమి. ఓన్లీ మనకు చూసుకున్నట్లయితే దాదాపు ఒక 20% ఏరియా మాత్రమే 1,60,000 హెక్టార్లు మాత్రమే మనకు సాగు చేయడం జరిగింది. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటే మనకు మెట్ట ద్వారా మనం సాగు చేసుకున్నటువంటి జూలై అనేది చాలా మనకు క్రూషియల్. చాలా ఈ మంత్లోనే మనకు వర్షపాతము సరైనటువంటి పడలేదు. కాకపోతే రైతులంతా కూడా చాలా నిరాశతో ఉన్నారు. కాబట్టి వాళ్లకు మనము భరోసా ఇవ్వాల్సిందంటే మనకు ఆగస్టు 5 తారీఖు వరకు కూడా మన యొక్క మెట్ట పంటలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టు 5 తర్వాత మనకు యొక్క ప్రత్యామ్నాయ పంటలకు వాళ్ళకు అవేర్నెస్ అవగాహన కల్పించేసి వాళ్ళకు చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం సార్. వాతావరణ ఉడుదుడుకులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేసుకోవాలని మీరు సిఫార్సు చేస్తున్నారు? సార్, ఇందాక చెప్పాను కదా సార్, ఆగస్టు మొదటి వారం వరకు మనకు వేరుశనగ, కంది, ఆముదము ఇలాంటి మనము పంటలు మనకు రికమెండేషన్ మనం అంతా ఇస్తున్నాము. మనకు యూనివర్సిటీ తరపున కానీ లేకపోతే డిపార్ట్మెంట్ తరపున కానీ రైతులకి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళకు వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ మనకు ఆగస్టు మొదటి వారం వరకు వర్షాలు రాకపోయినైతే వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటలు అయినటువంటి కొర్ర కానీ, జొన్న, లేకపోతే సజ్జ, లేకపోతే మన గ్రీన్ గ్రామ్ అంటే మనకు పెసర ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే మనకు మంచి ఆదాయము, నికర ఆదాయము ఉండేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి సార్.
ఇది ఇప్పటి వరకు రాయలసీమలో వర్షాలు రాకుండా పోవడానికి కారణం ఎల్నినో ప్రభావం ఇంకా ఉందని, ఇది ఆగస్టు మొదటి వారం వరకు ఈ ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందని, అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2-3 రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుంచి.